హాయ్ ప్రైజ్ లాట్ వెల్కమ్ టు స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు తిమోతి. ఈరోజు మనందరం కలిసి యోహాను సువార్త 21వ అధ్యాయం కలిసి చదువుకుందాము. మీ చేతిలో బైబిల్ ఉన్నట్లయితే తెరిచి నాతో పాటు కలిసి చదవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ మీ చేతిలో బైబిల్ లేకపోయినట్లయితే స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతున్న వాక్యం తీసి చదవాలని చెప్పి కోరుచున్నాను. ఈ అధ్యాయం అంతట్లో మనం ఏం తెలుసుకుంటాము, ఏమైతే రాసి ఉందంటే యేసు ప్రభు వారు మృతుల నుంచి లేచిన తర్వాత తన శిష్యులకి ఎలా అయితే తాను బయలుపరుచుకున్నారో దాని గురించి వివరించబడి ఉంటుంది. అలాగే సీమోను పేతురుని యేసుక్రీస్తు వారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అడిగి 3 సార్లు పరీక్షిస్తూ ఉంటారు. ఆ 3 సార్లు కూడా సీమోను పేతురు గారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని చెప్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు నీవు నా గొర్రె పిల్లలను కాయమని అని చెప్పి ఆ 3 సార్లు కూడా ఆయనకి ఆజ్ఞయిస్తూ ఉంటారు. దీని అంతటిని మనం ఈ అధ్యాయంలో చదువుకుంటాము. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు ఇప్పుడు మనందరం కలిసి చదువుకుందాము. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడియుండిరి. సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని ఆ శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి అని మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందువలన వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్టలు వేసి సముద్రంలోనికి దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలను కనబడెను. యేసు మీరిప్పుడు పెట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయుడు అని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడని శిష్యులలో ఎవ్వడును ఆయనను అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతను అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రె పిల్లను కాయమని చెప్పాను. 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు.
వేరొకడు నీ నడుము కట్టుకొని నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించినవాడు భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులతో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పాను. ఆ సంగతులను గురించి సాక్ష్యమిచ్చుచు, ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.